ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కితే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రోడ్ షోలు అంటూ మొదలెడితే, ఆ ఊపు, ఆ క్రేజు, ఆ మాస్ యాటిట్యూడ్ మళ్ళీ జగన్ ప్రజల వద్దకు తీసుకెళ్ళగలిగితే, ఇప్పుడు అదే భయం ప్రత్యర్థుల్లో కనబడుతుందా అంటే స్పష్టంగా అవును అనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రత్యేకమైన శైలి, స్థాయి ఉన్న వ్యక్తి అని చెప్పక తప్పని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ళు తాను ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షం హోదా మారినా ఏం మాత్రం మారలేదు, ప్రజాదరణ మారలేదు, ప్రజలు ఆకర్షించే విధానంలో కూడా ఎలాంటి చేంజెస్ కనబడడం లేదు. ఇప్పుడు ఇదే భయం తెలుగుదేశం పార్టీ, బీజేపీలో బాగా కనబడుతుందంటున్నారు పెద్దలు. ప్రజల్లోకి జగన్ అడుగు పెడితే ఓ మైదానం కిక్కిరిసేలా ఓ నాయకుడు, ఆయన స్పీచ్ ఒక లైన్ విన్నా ఆ మాటలే గ్రామంలో, పల్లెల్లో, బజార్లో హడావిడి చేస్తుంటాయి. ఇదే ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమిలో నిజమైన వణుకు. ఎస్, మనం చేస్తున్న ప్రతి తప్పును జగన్ ఎత్తి చూపుతూనే ఉన్నారు మీడియా ముఖంగా ప్రస్తుతానికి. సరే, సోషల్ మీడియాలో ఎంత మాట్లాడినా ఏం చేసినా దాన్ని ఏదో ఒకటిగా చేసి మలుపు తిప్పొచ్చు, మన ఎల్లో మీడియాను పెట్టి ఆగం చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నేరుగా జగన్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడుతూ నడుసుక మొదలెడితే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎవ్వడూ ఆపలేడు అన్నదే ఇప్పుడు కూటమి నేతల్లో వణుకు పుట్టిస్తున్న అంశంగా తెలుస్తుంది. ఇక కూటమి చేస్తున్న తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారా, ఇవ్వలేకపోతున్నారు. ప్రాజెక్టులు తెస్తామన్నా మొదలు పెడితే ఇప్పటికి కూడా పెట్టలేకపోతున్నారు, ప్రాజెక్టులు ఒక్కటి కూడా ప్రారంభించలేకపోతున్నారు. ధరలు తగ్గిస్తామంటున్నారు, కూరగాయలే రెట్టింపు అవుతున్నాయి. చిన్న చిన్న యూరియా సమస్యలు కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చకు దారితీస్తున్నాయి. జగన్ హయాంలో ఏ రకంగా యూరియా డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఇప్పుడు కూటమి హయాంలో ఎలా ఉందో ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి గల్లీలో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో ఈరోజు కూటమి వర్సెస్ జగన్ యుద్ధం మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జగన్ గనక ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఎలా ఉంది పరిపాలన మీరే ఆలోచించండి అని ప్రజలకు విసిరిన ప్రశ్నకు చాలా వేగంగా ప్రజలు కూడా రియాక్ట్ అవుతుంటారు. జగన్ గతంలో పథకాలు ఇచ్చారు, ప్రజల గుండెల్లో నేరుగా ముద్ర బలంగా వేశారు. అమ్మఒడి అంటూ తల్లికి సంతోషంగా తల్లి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేళ్ళారు. ఆరోగ్యశ్రీ ఏకంగా పేదలకు బతుకునే ఇచ్చిందయ్యా. పెన్షన్ పేదవాళ్లకు 1వ తారీఖు ఉదయం నుంచి 11 గంటల లోపే ఏకంగా ప్రతి పేదవాడి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ రూపంలో ఒక మనిషి వచ్చి చక్కగా బాగున్నావా, గుడ్ మార్నింగ్ అని చెబుతూ అవ్వకు తాతకు పెన్షన్ చేతిలో పెట్టి వెళ్ళే ఆనందం వైసీపీ హయాంలో చూశారు. ఇవన్నీ గుర్తు చేస్తూ కూటమి చేసిన మేనిఫెస్టో ఏంది, కూటమి గతంలో మేనిఫెస్టో ఏం చెప్పింది, ఆ మేనిఫెస్టో పుస్తకం మళ్ళీ పట్టుకొని వచ్చి అందులో ఉన్నది ప్రతిదీ చదువుతూ టేబుల్ మీద పెడుతూ ఇవి జరిగాయా, ఇవి ఎంతమందికి వచ్చాయో చేయలేపండి అంటే ఒక్క చేయి కూడా లేగనప్పుడు నిజంగా కూటమి ఎంత దారుణంగా ఓడిపోతుందో అనేది ఊహకు కూడా అందరి ఒక పెద్ద మిరాకిలే. ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమిలో వణుకు పుట్టిస్తున్న కీలక అంశాలే. ఇక తాజాగా అటు ఇటు కాదని ఏకంగా మెడికల్ కాలేజీలపైనే చంద్రబాబు వేలు పెట్టారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని నిర్మాణం పూర్తయి ఏకంగా విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలో, అతి తక్కువ సమయంలో మెడికల్ కాలేజీలు 17 మంజూరు చేయగలిగారు. ఈరోజు చంద్రబాబు వాటి అన్నిటినీ ప్రైవేటీకరణ చేయడం అంటే పూర్తిగా ప్రజలను మోసం చేయడం కాదా? పూర్తిగా పేదవాడికి అసలు గొప్ప విద్య అందకుండా చేయి విరగొట్టే కార్యక్రమం కాదా ఇది? ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ఒకటైతే అర్థమవుతుంది, జగన్ ప్రజల మనిషి అయితే చంద్రబాబు పెత్తందారి మనిషి అని. ఇదే ఫార్ములాతో రేపు జగన్ మళ్ళీ ప్రజల్లోకి వస్తే, ప్రజల ముందు ఈ ప్రశ్నలను పెడితే ప్రజలకు వేరే ఆప్షన్ ఉంటుందా? ఏదైనా ఉంటే మంచి చెడు అనేది ప్రజలు కూడా బేరేజ్ వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఓ మాదిరిగా రేపు ఓ మాదిరిగా రాజకీయాలు ఉంటాయేమో, కానీ ప్రజలు శాశ్వతం అన్నది ప్రజలకు గుర్తుండాలి. ఒకరోజు ఒక ఓటు రాష్ట్రాన్నే కాదు భవిష్యత్తులోనే మార్చేస్తుంది అన్నది గ్రహించగలగాలి. కూటమి అధికారంలోకి రాగలిగింది కానీ చెప్పింది చేయలేకపోవడం, ఏకంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే ఈరోజు అమలు చేసే పరిస్థితుల్లో లేనందుకు వాళ్ళు తప్పులను ఎత్తి చూపితే ఆపోజిట్లో ఉన్న జగన్ అయితే గట్టిగానే ఎత్తి చూపే కార్యక్రమం చేస్తారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక్కటైతే అర్థం చేసుకుంటుంది, జగన్కు మాస్ క్రేజ్ యాంగిల్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఏ స్థాయిలో పడిపోలేదు. రోడ్డు మీద నడుస్తున్న ఒక ఆటో డ్రైవర్ ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు మాకు పథకాలు కావాలి, వాగ్దానాలు కాదు, జగన్ చెబితే చేస్తాడని మేము చూసాము, మిగతా వాళ్ళ మాటలు మాత్రం గాలి మాటలే. ఇక ఓ టీ షాప్ యాజమాని దగ్గరికి వెళ్తే స్పష్టంగా చంద్రబాబు గారి పథకాలు కట్ చేస్తున్నారు, జగన్ గారి పథకాలు పెంచారు,
ఎవరిని ఏమి అనాలో మీరే చెప్పండి అంటున్నారు. ఇలాంటి హైప్ క్రియేట్ చేసేవి ప్రతిదీ ప్రజల నుంచి రియాక్షన్ వస్తున్నప్పుడు, ప్రజలు కూడా జగన్ చెప్పేదానికి సింక్గా అవుతున్నప్పుడు, హై పిచ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని ప్రజల నుంచి కోరిక వస్తున్నప్పుడు, ఆ ఉత్సాహాన్ని ఆ ప్రజల్లో కలిగే ఆ బాధను కనుక జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయగలిగితే మరో ప్రభంజనం తప్పక వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహించి అందదు. ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో ఎండాకాలం ఎప్పుడు వస్తుందో, వర్షాకాలం ఎప్పుడు వస్తుందో, ఎంత ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఏ రకంగా మారుతాయో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అచ్చం అదే మాదిరిగా రాజకీయాల్లో కూడా ఊహించని ఫ్లో రాబోతుందన్నది సత్యం. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చినికి చినికి వానలా కురిసినప్పుడు, ఆ ప్రతి చినుకు వేడిగా భూమి మీద పడ్డప్పుడు ఆ వచ్చే వాసన, ఆ వచ్చే సువాసన దేశం మొత్తం చూస్తుందన్నాం అనడంలో సందేహమే లేదు. ఏదేమైనా జగన్ మాత్రం ఒకటి చాలా క్లియర్గా, చాలా పకడ్బందీగా నమ్ముతున్నారు. మంచి అనేది ఏదైనా చెబితే చేయాలి, ఆ చేసేది ఉంటేనే చెప్పాలి, అంతేగాని మోసం చేయకూడదు. ఈరోజు నమ్మకం అనే దానికి చాలా చాలా విలువ పెరుగుతున్న రోజులు ఇవన్నీ కూడా. ఒక వ్యక్తిత్వం, ఒక నమ్మకం, ఆ నమ్మకమే కోల్పోయినప్పుడు, ఆ నమ్మకమే లేనప్పుడు అది ఎవడైనా ఎంత పెద్దోడైనా తీసి పక్కన పారేయడంలో జనం కూడా ఆలోచించడం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేకపోవచ్చు, 11 సీట్లే అని ఎగతాళి చేయొచ్చు, అసెంబ్లీకి పోవడం లేదని నిందించవచ్చు, కానీ అల్టిమేట్గా ప్రజల మనసులో మాత్రం జగన్కు, వైఎస్ఆర్సీపీ పార్టీకి గొప్ప స్థానంలోనే ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకున్నారన్నది సత్యం, అది వాస్తవం. కూటమి నేతలు ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు తెచ్చుకోవాలి, వాళ్ళు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా అధికారం దహంతో అడుగులు వేయగలిగితే రేపొద్దున అధికారం మారినప్పుడు, అధికారం ఇంకోరి చేతిలోకి వెళ్ళినప్పుడు ఇబ్బందులు తప్పక చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు ప్రజలు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది.